మందులలో రాజు ఎవరు అంటే బౌలిన్ అనమాట. సాధారణంగా మనకి ఒక సంఘటనలు జరుగుతుంటాయి అనమాట. ఎవరో కాలువలో కొట్టుకోబోతున్నారు, అరే ఏదో ఒకటి అందిద్దాం అందరు పరిగిస్తారు. ఎక్కడో ఒక తాడు కర్ర ఏది దొరికితే తీసుకొచ్చి అందించాలని ఒక తాడు అందిస్తారు. అప్పుడు ఇది బావిలో ఇలా వేలాడుతూ ఉంటుంది తాడు. ఆ మనిషి చాలా ఆరోగ్యంగా మునిగిపోయే మనిషి దీన్ని పట్టుకుంటాడు. మనం ఒక 50 మంది నూరా అని అందరు కలిసి తాడు పట్టుకుని లాగుతాం. ఈ మనిషి కొంత ఎక్కిన తర్వాత ఈ ముందే వణుకుతూ ఉంటాడు, భయానికి నీళ్ళలో పడిపోయి మునిగిపోతా. ఈ రెక్కల్లో ఉన్న శక్తి చాలక దీన్ని వదిలేస్తాడు. అలా ఎంతమందికి అర్థం? ఎందుకంటే ఖాళీ రోప్. మనమేమో 10 మంది పట్టుకొని లాగుతున్నాం, ఆయన ఒక్కడే పట్టుకోవాలి. అంటే ఇటు ఊగేటప్పటికి మళ్ళీ వదిలేస్తాడు. అలాగే మద్రాసులో మోర్ మార్కెట్ అనే ఒక దగ్గర ఒక మురికి కాలువలో ఒక మనిషి పడిపోతే ఆ మనిషికి అందరి దారం అందిస్తున్నారు, పట్టుకుంటున్నాడు, లాగుతున్నారు, మళ్ళా పడిపోతున్నాడు. కొద్దిసేపు మురికి తెచ్చిపోతుంది. అదే టైంలో ఒక ముడిలో తెలిసిన వ్యక్తి కానీ ఉంటే అతను చచ్చిపోయే సమస్య. కాబట్టి మనం ఏం చేయబడలేదు, ముడి వేసి జనానికి ఇచ్చేస్తే చాలుతాడు, వాళ్ళు లాగేస్తారు. అందరికీ జస్ట్ ముడేసి ఇచ్చేస్తే చాలు. అదానికి ఏం పెద్ద శక్తి పెద్ద ఇది ఉండవలసిన అవసరం. ఇప్పుడు ఆ ముడి అటువంటి ముడి నీళ్ళల్లో మునిగిపోయే వాళ్ళకి అందించాలి. భయంతో భయపడి చేతులు తాపుతుంటాడు, అయ్యా మునిగిపోతున్నాను హెల్ప్ చేయాలి. అప్పుడు ఎలా చేయాలి? అప్పుడు బౌలిన్ అనే ముడి వేయాలి. అనగనగా అడవిలో ఒక బావి ఉంది. ఆ బావిలో ఒక తీగ మొలిచింది లోపల నుంచి. ఈ తీగ పెరిగి బావి అంచు చుట్టూరా తిరిగింది. తిరిగి అక్కడ వెనకాల ఒక తాడి చెట్టు ఉంటే దాని వెనకాలకి వెళ్ళి మళ్ళా బావిలోకి వాలిపోయింది. మనిషి దీనిలో కూర్చోమని చెప్తాం, ఈ తాడు పట్టుకోమంటాం. కంఫర్టబుల్ ఉంటుందా లేదా? నేను సాయంత్రం మార్కెట్కి వెళ్ళి రోప్స్ కొనుక్కొచ్చి అందరికీ పీసెస్ కట్ చేసి ఒక్కొక్క రోప్ ఇచ్చి మీరు వెళ్ళబోయే లోపల కళ్ళకు గంటలు కట్టినా సరే మీరు వేసేటట్టుగా చేస్తారు. చూసారా? వెరీ సింపుల్. మనిషి అయ్యా ఇగో ఉయ్యల్లో కూర్చో, ఇది పట్టుకో, ఇక నీకేం భయం లేదు. ఈ తాడు దిగిపోవాల్సిందే. మీరు కావాలంటే చూసుకోండి, ఈవినింగ్ వేస్తాను, నేను అందరికి ఇచ్చేస్తాను తాళ్ళు. నేను ఇంకా తాడు ముక్కలు ఉన్నాయేమనుకున్నాను, లేకపోతే తెచ్చుండేవాడిని పోతాను తీసుకెళ్ళి. ఇదిగో ఇది హ్యాండిల్ లాగా అనమాట, పట్టుకుంటాడు, ఉయ్యల్లో కూర్చుంటాడు. సింపుల్, మనం లాగా. అర్థమైందా? ఒకే తాడు మన చెవుడు. దీని పేరేంటి? బౌలిన్, కింగ్ ఆఫ్ ది నాట్స్. అంటే తాడులకి